నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో 7 నెలల పసికందును అమ్మటానికి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి పోసేటి దంపతుల 7 నెలల చిన్నారి ఆకాష్ను వారం రోజుల కిందట అమ్మేశారు. పెరికేట్కు చెందిన షేక్ హబీబీ మహమ్మద్ గౌస్ దంపతులకు 30,000 రూపాయలకు అమ్ముకున్నారు. హబీబ్ గౌస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో విక్రయించినట్లు విచారణలో తెలిసింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి ముఠాను పట్టుకున్నారు. పసికందు అమ్మకానికి మధ్యవర్తిగా వ్యవహరించిన 7 ముఠా సభ్యులపై కేసు నమోదు చేశారు. ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో 7 నెలల పసికందును అమ్మటానికి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి పోసేటి దంపతుల 7 నెలల చిన్నారి ఆకాష్ను వారం రోజుల కిందట అమ్మేశారు. పెరికేట్కు చెందిన షేక్ హబీబీ మహమ్మద్ గౌస్ దంపతులకు 30,000 రూపాయలకు అమ్ముకున్నారు. హబీబ్ గౌస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో విక్రయించినట్లు విచారణలో తెలిసింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి ముఠాను పట్టుకున్నారు. అయితే పసికందు అమ్మకానికి మధ్యవర్తిగా వ్యవహరించిన 7 ముఠా సభ్యులపై కేసు నమోదు చేశారు. ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ శశిరేఖ. నిజామాబాద్ జిల్లా ఆగూరు పట్టణంలోని క్రికెట్ ప్రాంతంలోని 7 నెలల పసికందు అమ్మకంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వివరాలకు వెళ్తే మనకు నందిపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి పోషెట్టి దంపతులకు చెందిన వారి పుట్టిన 7 నెలల బాబును వారం రోజుల క్రితం 30,000 రూపాయలకు పెరికేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ అదేవిధంగా షేక్ హబీబ్లకు అమ్మినట్లు సమాచారం. దీంట్లో భాగంగా ఈ రోజు అమ్మకానికి పెట్టిన బాలుని ఇచ్చే ప్రయత్నంలోనే రషీద్ మహమ్మద్ లకు సంబంధించిన బాబుని ఇచ్చే ప్రయత్నంలోనే ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో ముగ్గురమ్మగా దాడి చేసిన సంఘటన మనకు ఆర్మూర్ పట్టణంలో చోటు చేస్తుంది. సో పిల్లలు లేకపోవడంతో వారికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే మహమ్మద్ రషీద్ తో పాటు రషీదా బేగంకు సంబంధించిన వారికి సుమారు 3 పిల్లలు ఉన్నారు. అందులో భాగంగా మరో సంతానం కావడంతోనే అమ్మారా లేక ఇతర కారణాలతోనే అమ్మారా అనే విచారణ క్రితం పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. సో ఎస్ఐ గంగాధర్ చెప్పిన వివరాల ప్రకారం మహమ్మద్ రషీద్తో పాటు 5 వ్యక్తులను సైతం అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే సంఘటన స్థాయికి చేరుకొని అక్కడ ఐసీడీఎస్ అధికారులు ఎవరైతే బాల శిశు రక్షణ కేంద్రంలోకి సంరక్షణలోకి ఆ బాలుని అప్పగించి ఇచ్చినట్టు మనకు పోలీసులు దర్యాప్తులో చేరింది. సో చిన్నారి విక్రయించిన ఘటనలో ఇప్పటికే 5 కేసులు నమోదైనట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధనుంజయ్.